ఈ యొక్క వీడియోలో ఇంటర్ వెయిటేజ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఎందుకంటే ఎంసెట్ ర్యాంక్స్ ఇచ్చేటప్పుడు ఇంటర్ వెయిటేజ్ ప్లస్ ఎంసెట్ వెయిటేజ్ తీసుకొని మనకి ర్యాంక్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనకి ఇంటర్ వెయిటేజ్కి మనకి 25% క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ ఎంసెట్ వెయిటేజ్ అనేది 75 అవుట్ ఆఫ్ 100. ఓకేనా. సో ఇంటర్ వెయిటేజ్ 25% అండ్ ఎంసెట్ వెయిటేజ్ 75% అందరికీ కూడా తెలుసు. అయితే మరి ఇంటర్ వెయిటేజ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం 4 సబ్జెక్ట్స్ మార్క్స్ యాడ్ చేయాలి. అంటే సాంస్క్రిట్, ఇంగ్లీషు రిమూవ్ చేయాలి, బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఆ రెండు రిమూవ్ చేసిగా మనకి మొత్తం ఎన్ని మార్క్స్ ఉంటాయంటే 600 ఉంటాయి. అంటే 1000 కదా. 1000లో ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్, సెకండ్ ఇయర్ సాంస్క్రిట్, అదేవిధంగా ఫస్ట్ ఇయర్ ఇంగ్లీషు, సెకండ్ ఇయర్ ఇంగ్లీషు, అంటే మొత్తం 400. ఓకే. సో 1000లో 400 తీస్తే ఎంత ఉంటుంది మనకి? రిమైనింగ్ 600 ఉంటాయి. ఈ 600లో మనకి 1A 1B, 2A 2B, అదేవిధంగా ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ అండ్ ఫిజిక్స్ సెకండ్ ఇయర్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ అండ్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్, వీటితో పాటు ఫిజిక్స్ ప్రాక్టికల్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాక్టికల్స్. ఓకేనా. మొత్తం కలిపి మనకి 600 వస్తాయి. అంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్, సెకండ్ ఇయర్ సాంస్క్రిట్, ఫస్ట్ ఇయర్ ఇంగ్లీషు, సెకండ్ ఇయర్ ఇంగ్లీషు రిమూవ్ చేసిగా రిమైనింగ్ మార్క్స్ ఉంటాయి కదా, వాటిని అయితే వేసుకోండి. అంటే మనకి 600కి ఎన్ని మార్క్స్ వస్తే మీరు అన్ని మార్క్స్ అయితే వేసుకుంటారు. ఎగ్జాంపుల్గా నాకైతే 600కి ఒక 400 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. ఓకేనా. సో 600కి ఎన్ని వచ్చాయి? నాకు 400 మార్క్స్ వచ్చాయి. అప్పుడు ఇంటర్ వెయిటేజ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను. దాన్ని బట్టి మీకు వచ్చిన మార్క్స్ బట్టి మీరు ఇంటర్ వెయిటేజ్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకేనా. సో ఎగ్జాంపుల్గా నాకు 600కి 400 వచ్చాయి అనుకుందాం. అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, సో ఫస్ట్ మీకు ఇంటర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అని వేయండి. నాకు ఎగ్జాంపుల్గా ఎన్ని వచ్చాయని చెప్పాను? 600కి 400 వచ్చాయని చెప్పాను. ఆ 400 వేసాను బై మొత్తం మనకి ఎన్ని మార్క్స్ అండి? 600 కదా. 600 ఇంటూ ఇంటర్ వెయిటేజ్ ఎంత అని చెప్పాను మీకు? 25%, అంటే 25. ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఒక నెంబర్, ఒక ఎంతో కొంత వస్తుంది కదా. అది నాకు ఎంత వచ్చిందంటే 400కి 16.66 వచ్చింది. ఇది ఒక పక్కన ఉంచండి. ఇప్పుడు మనం ఎంసెట్ వెయిటేజ్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఎంసెట్ వెయిటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఎగ్జాంపుల్గా మనకి ఎంసెట్ ఎన్ని మార్క్స్ కంటే మొత్తం 160 కదా. 160కి నాకు ఎగ్జాంపుల్గా ఒక 53 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను చూడండి. ఓకేనా. నాకు ఎంసెట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? 53. మొత్తం ఎన్ని మార్క్స్? ఎంసెట్ 160 ఇంటూ మనకి ఎంసెట్ వెయిటేజ్ ఎంత? 75% ఇంటూ 75. మొత్తం టోటల్ చేయండి, ఎంత కొంత వస్తుంది. నాకు ఎగ్జాంపుల్గా ఇది మొత్తం అంటే నాకు వచ్చిన మార్క్స్ 53 బై 160 ఇంటూ 75 చేస్తే నాకు వచ్చింది 24.84. ఓకేనా. నాకు ఇంటర్లో వచ్చినవి 16.66 అండ్ ఎంసెట్లో వచ్చినవి 24.84. ఈ రెండు యాడ్ చేయండి. ఈ రెండు యాడ్ చేస్తే అంటే 16.66 ప్లస్ 24.84 యాడ్ చేస్తే నాకు వచ్చింది 41.5. ఓకేనా. అంటే నాకు మొత్తం 100కి అంత 100 కదా, అంటే 25 ప్లస్ 75 అంటే ఎంత? మొత్తం 100 కదా. నాకు అంటే ఈ రెండు యాడ్ చేయగా అంటే ఇంటర్ వెయిటేజ్ ప్లస్ ఎంసెట్ వెయిటేజ్. ఇంటర్ వెయిటేజ్ నాకు 16.66 వచ్చింది అండ్ ఎంసెట్ వెయిటేజ్ 24.84 వచ్చింది. ఈ రెండు యాడ్ చేస్తే నాకు ఎంత వచ్చింది? మొత్తం కలిపి 41.5 వచ్చాయి. అంటే ఇవి ఎంతకి? 100కి నాకు 41.5 వచ్చినట్టు. ఓకేనా. ఈ విధంగా మీరు టోటల్ క్యాల్కులేట్ చేసుకుంటే సో దీన్ని బట్టే మనకి ఎంసెట్ ర్యాంక్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓన్లీ ఎంసెట్ మార్క్స్ బేస్ చేసుకొని ఇవ్వడం జరగదు. ఇంటర్ వెయిటేజ్ ప్లస్ ఎంసెట్ వెయిటేజ్ కలిపి మనకి మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. నాకు 100కి 41.5 మార్క్స్ వచ్చినట్టు. ఓకేనా. ఈ విధంగా మీరు మీ యొక్క ఎంసెట్ వెయిటేజ్ ప్లస్ ఇంటర్ వెయిటేజ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఎంసెట్ ర్యాంక్స్కి ఇచ్చే ఫైనల్ మార్క్స్ మీరు కూడా ఈ విధంగా ఈజీగా క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి. ఒకవేళ వీడియో కనుక అర్థమైపోతే ఒకసారి ముందుకు వెళ్ళి స్కిప్ చేసి వీడియో చూడండి. మరీ ఇంకా అర్థమైపోతే నేను మీకు మ్యాటర్ ఫార్మేట్లో ఇది చూపిస్తున్నాను. ఇది ఒక్కసారి చదివితే మీకే అర్థమవుతుంది. ఓకే. థ్యాంక్ యూ.